వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా పేరు సులేఖ. నా సబ్స్క్రైబర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేస్తాననుకునే వాళ్ళందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో క్రోధినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాదిని ఎప్పటి నుంచి మనం జరుపుకోవడం బిగినపెట్టామో, మన సనాతన ధర్మం అసలు ఉగాది పండుగ గురించి ఏమని చెప్తుంది? అసలు ఉగాది అనే శబ్దానికి గల అర్థమేంటి? అనే దానికి సంబంధించిన పలు రకాల విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఈ రోజు మనం జరుపుకునే క్రోధినామ సంవత్సరం కలియుగంలో 5125వ సంవత్సరము. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేది అని అర్థం. అంటే కొంచెం మనుషుల మధ్య కోపతాపాలకు, ఆవేశాలకు ఆస్కారం ఉంటుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు. అలాగే రాష్ట్రాల మధ్యలో కూడా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు కలగవచ్చు అని చెప్పి కూడా పండితులు చెప్తున్నారు. ఉగాది అనే దాన్ని యుగము అని కూడా అంటాము. యుగ శబ్దము నుంచి జన్మించినది యోగము. యుగ అంటే అర్థమేంటి? జంట అని అర్థము. యుగమునకు వికృతి రూపము ఉగము. అందుకే యుగాది లేక ఉగాది అని మన ఈ పర్వదినాన్ని జరుపుకుంటాము. ఉగాది పుట్టుకకి సంబంధించిన కొన్ని పురాణ గాథలున్నాయి. వేదాలను దొంగలించాడంటే ఒకసారి సోమకుని. అతని బారి నుంచి వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి ఇవ్వడానికి మత్స్యావతారం దాల్చారని చెప్పి ఒక పురాణ గాథ చెప్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువు చైత్రశుద్ధ పాడ్యమి నాడే మత్స్యావతారం ఎత్తారంట. మత్స్యావతార గాథ వల్ల శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ ఈ పండగ జరుపుకుంటారని చెప్పి కొన్ని పురాణాలు మనకి చెప్తున్నాయి. ఈ పురాణ గాథలే కాదండి, చారిత్రాత్మక విషయాలు కూడా ఉగాది రోజు జరిగాయని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. జగద్విఖ్యాతి కాంచిన విక్రమార్క చక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడు కాగా, ఆ మహావీరుని సంస్మరణ చిహ్నముగా ఆనాడు ఉత్సవాలు జరపడం ఆచారంగా మారిందంట. ఈ ఉగాదిని మన తెలుగువారు కాకుండా ఇంకా ఎవరెవరు చేసుకుంటారు? ఉత్తర భారతావనిలో గుజరాత్, రాజస్థాన్లలో కొన్ని ప్రాంతాలు విడిచి మిగిలిన అన్ని ప్రాంతాల్లో చైత్ర మాసం నుంచి కొత్త సంవత్సరం ఆచరిస్తారు. దక్షిణంలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొన్ని భాగాలలో సౌరమాన రీత్యా కొత్త సంవత్సరాన్ని ఆచరిస్తారు. మిగిలిన మన ఆంధ్రులు, మహారాష్ట్రులు, కన్నడిగులు ఒకే మారు చైత్ర మాసం నుంచి ఆచరిస్తారు. అంటే ఆంధ్ర, మహారాష్ట్ర, కన్నడ వాళ్ళందరూ కూడా మనం జరుపుకున్న రోజు ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగు నెలలు ఎలా వచ్చాయో మీకు తెలుసా? చైత్రం, వైశాఖం, భాద్రపదం అని అంటాం కదా. చాంద్రమాననిత్యా యుగాదిని ఆచరించేవారు చైత్ర మాసము నుండే ఆచరిస్తారు. ఈ మాసానికి చైత్ర అని పేరెందుకు వచ్చింది? పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రం నుంటాడో ఆ నక్షత్రం పేరును ఆ మాసానికి ఇచ్చారంట. అందుకే చైత్ర మాసంలో పౌర్ణమి దినమందు చంద్రుడు చిత్ర నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ మాసానికి చైత్ర మాసం అన్నారు. ఇంతే కాదండి, చాంద్రమాన యుగాదిని చైత్ర మాసం నుండి ఎందుకు ఆచరించాలి? ఇతర మాసాల నుంచి ఎందుకు పెట్టకూడదు? అసలు చాలా తెలుగు పండుగలు, మన పండుగలన్నీ ఆ రోజే ఎందుకు జరుపుకోవాలి అని శాస్త్రీయ పరంగా మన సనాతన ధర్మం చాలా రకాల ఎగ్జాంపుల్స్ ని చెప్పింది. ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. దానిలో అన్ని మాసాల్లో శ్రేష్టమైన మాసం ఏది? మార్గశిర మాసం. మాసాన మార్గశిరోహం అని గీత ఎందు శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ మాసం నందే శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసి లోక కళ్యాణం చేశారు. అటువంటి సమయంలో మార్గశిర శుద్ధము నుండి ఎందుకు ఉగాది మొదలు పెట్టలేదు? ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఆశ్వయుజ మాసము విజయోత్సవాలు చేస్తారు. లక్ష్మీ పూజ, దుర్గా పూజ చేసి విజయదశమి నాడు జైత్రయాత్రలో ప్రయాణం సాగించే ఆచారం ఉంది. విద్యాది దేవత అయిన సరస్వతి పూజ ఈ నెలలోనే చేస్తారు. రక్షణకు ఉపయోగించే ఆయుధ పూజ, మానవునికి ఉపయోగించే అశ్వ, గజాది ప్రాణుల పూజ కూడా ఈ నెలలోనే చేస్తారు. ఇంత మంచి కార్యక్రమాలున్న ఆశ్వయుజ శుద్ధము నుండే ఉగాది పండుగ ఎందుకు చేసుకోవట్లేదు మనము? అలాగే శ్రావణ మాసంలో ఎందుకు చేసుకోవట్లేదు? 12 మాసాలు ఉన్న మాసాల్లో చతుర్మాసం అంటే ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైన మాసము. ఆ మాసంలో ఎందుకు చేసుకోవట్లేదు? మనము ఇప్పుడే ఎందుకు ఉగాది పండుగను చేసుకుంటున్నామో అనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి నెలలోనూ ఆ ఋతువుకి ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలి మనం. ఉగాది చూడండి, ఉగాది చైత్ర మాసం నుంచి ప్రారంభిస్తారు. శిశిర ఋతువు అనగా చలికాలం పోయి చైత్ర మాసం నుంచి వసంత ఋతువులు అంటే వడగాలులు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో చెట్లు చిగుర్చి
పూతలు పూస్తాయి, కోయిలలు కూస్తూ ఉంటాయి, సన్నజాజులు, మల్లెల పరిమళాలు వసంత ఋతువులో ఆహ్లాదం కలిగిస్తాయి. ఇదే రీతిలో మనుష్యుని శరీరంలో కూడా కొన్ని మార్పులు కలుగుతాయి. శిశిర ఋతువు నుంచి చర్మము మనకి పొట్లు పోయినట్టు అవుతుంది. కొంతమందిలో చాలా తక్కువగా, కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తుంది. అదే వసంత ఋతువు మొదలవుతూనే నూతన చర్మం వచ్చి శరీరానికి నవ చైతన్యం లభిస్తుంది. అంతేకాదు పాము తన కుబుసం విడిచి, పక్షులు తమ ఈకలు ఈడ్చి, వృక్షముల ఆకులు రాల్చి కొత్త చిగుళ్లను సంతరించుకుంటాయి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి. ఇది ప్రకృతి నియమమైనది. ఈ వ్యత్యాసాలను చైత్రమాసం నుంచి అనగా వసంత ఋతువులో ప్రారంభమయ్యి పునః శిశిర ఋతువు వరకు జరుగుతూ ఉంటాయి. వసంత ఋతువు నుంచి యథాప్రకారం కొత్త జీవితం ప్రారంభమవుతుంది. దీనినే సైక్లిక్ ఆర్డర్ అని చెప్తారు. ఇప్పుడు శరీరం మాత్రమే కాక మానవుడి బుద్ధి కూడా ఈ వాతావరణంలో చాలా వ్యత్యాసంగా ఉంటుందంట. ఈ పైన చెప్పిన కారణాలతోనే చాంద్రమాన ఉగాదిని చైత్ర మాసంలో ప్రారంభిస్తారు. ఈ రోజు మనము చదవవలసిన శ్లోకం ఏంటంటే, నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభ ప్రతిగృహ ధ్వజారోహణం నింబ పత్రాసనం సంవత్సర పంచాంగ శ్రవణ నవరత్రారంభ. నూతన సంవత్సర కీర్తనతో అభ్యంగ స్నానముతో దినచర్య ప్రారంభించాలి. ప్రతి గృహములో ధ్వజారోహణ చేయాలి. వేపాకులను నమలాలి. వేప పూతతో చేసిన పచ్చడి షడ్రుచులు కలది తయారు చేసి తినాలి. తర్వాత నూతన వస్త్రాలు ధరించి నిత్య కర్మ పూర్తి చేసి పంచవిధ భక్ష్యములతో భోజనం చేసిన పిమ్మట పంచాంగ శ్రవణం చేయాలి. ఈ రోజు నుంచే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది పర్వదినాన వేప బెల్లము తినాలని శాస్త్రం చెబుతుంది. వేప ప్రసాదాన్ని సేవిస్తూ నేను ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని మనం పఠించాలి. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబ కందళ భక్షణం. కొంచెం క్లుప్తంగా మనము ఉగాది పచ్చళ్ళలో వేప బెల్లము ఇవే వేయడానికి కారణం ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాము. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆటలమ్మ, మసూచి, పెద్దమ్మ వారు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఇలాంటి ఎన్నో ఎండాకాలంలో వస్తూ ఉంటాయి. ఈ ఉపద్రవానికి రామబాణం వంటిది వేప బెల్లం సేవించడం. ముందు ముందు ఈ రోగాలకు భయం ఉండదని చెప్పి ఆ కాలంలో వ్యాక్సినేషన్స్ తీసుకోవడాలు అట్లాంటి ఏమీ లేవు కాబట్టి దానికి విరుగుడుగా ఇలాంటి నియమాన్ని మన పూర్వీకులు మనకి తెచ్చిపెట్టారు. మన ఉగాది పచ్చళ్ళు ఏంటండి వేసేది? అన్నిటికంటే అతి ముఖ్యమైనది వేప బెల్లమేనండి. మిగిలినవన్నీ మనము కారము, ఉప్పు ఇవన్నీ మనము తర్వాత తెచ్చుకున్నాయేమో అనుకోవచ్చేమో, కానీ అన్నిటికంటే మనం బాగా చూడాల్సింది వేప బెల్లము. ఈ రెండు ఒక మంచి ఔషధంగా పనిచేస్తాయి అని చెప్పి మనకి ఆల్రెడీ తెలుసు. అందుకనే అప్పట్లో వ్యాక్సినేషన్స్ లేవు కాబట్టి ఆరోగ్య రీత్యా మన పూర్వీకులు దీన్ని తీసుకొని పెట్టి వచ్చారు. అందుకనే మన శాస్త్రంలో మనం చేసుకునే ఏ ఒక్క పండగకైనా కనీసం ఆ రోజు మనం చేసుకునే ప్రతి ప్రసాదానికి ఆ క్లైమేట్ కి సంబంధించిన విరుగుడు, ఆ కాలంలో వచ్చే ఏదో ఒక రోగానికి సంబంధించిన విరుగుడు ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా మన పూర్వీకులు తెచ్చిపెట్టిన సాంప్రదాయానికి సంబంధించిన పండుగలతో చేసే ప్రసాదాలు ప్రతి దాన్ని మనం చేసుకొని తినాలి. మన తర్వాతి తరానికి మనం తీసుకొని వెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి. అంతేకాకుండా ఉగాది నాడు ఆచార రూపంలో సేవించి ఉగాది పచ్చడి వెనుక అంతర్గతంగా ఆరోగ్య చర్య సందేశం ఉందని ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదండి. అంతేకాకుండా వేప పూతను పొడి చేసి అందులో ఉప్పు, ఇంగువ, మిరియాలు, జీలకర్ర, వాము కలిపి పచ్చడి చేసి తింటే అంట ఆయుర్వేదంలో చెప్పబడినట్టుగా సర్వ రోగాలు తగ్గిపోతాయంట. ఇంకొకటి ఏంటంటే వసంత నవరాత్రుల గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. అదే ఉగాది తర్వాత వసంత నవరాత్రులు వస్తాయని, వసంత నవరాత్రులు ఆరోగ్యరీత్యా కూడా శుభప్రదములని వైద్యులు చెప్తున్నారు. ఆనంద సాగరం అనేది వైద్య శాస్త్ర గ్రంథంలో వసంత ఋతువు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఈ ఋతువులో కోకిల కంఠస్వరాన్ని వింటే కొన్ని విధాలైన వ్యాధులు కూడా కనుమరుగైపోతాయంట.
సుశ్రుత వైద్య గ్రంథమున వసంత ఋతువులో వేప పువ్వు తగు మోతాదులో తీసుకుంటే క్షయ రోగం కూడా అరికట్టవచ్చు అని చెప్తున్నాయంట. అందుకే అండి ఎంతో అద్భుతమైన వేపాకును మన నిత్య జీవితంలో ఒక చిన్న ఔషధం లాగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాము. ఉగాది పచ్చడిని ఈ రోజు తినటం పైన మనకొక చరిత్ర ఉంది. దీని పుట్టుక పైన కూడా కొన్ని చరిత్రకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాము. శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయమును, ఆ పచ్చడిలోని తీయదనమునకు, యుద్ధములో కలిగిన కష్ట నష్టాలు, చేదుకు, శత్రువులు తమలో ఒకరిగా చేసుకొనుటలో ఎదురైన మంచి చెడులకు పులుపులకు చిహ్నంగా భావించి కనుక ఈ మూడిటిని గుర్తుగా శాలివాహన శకారంభం నుంచి ఉగాది పచ్చడి తినటం ఆచారంగా మొదలైందని చరిత్ర మనకి చెప్తుంది. ప్రపంచంలో ఎక్కువ రకాల పుష్పాలు వికసించేది ఈ ఋతువులోనే. ఈ ఈ పుష్ప మకరంద సుగంధాలు ప్రకృతిలో ఉన్న అమృతానికి మించినదిగా మనం భావించాలి. ఎన్నో రోగాలు కూడా తగ్గుతాయి. ఉగాది పచ్చడి వయసెంతో తెలుసుకోవాలని మీకుందా అండి? ఇప్పుడు చెప్తాను వినండి. ఆది దేవుడైన కానీ సబ్స్క్రైబ్ చేయాలి. ఎంతో ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీకు చెప్పడానికి, నోటితో కూడా పలకడానికి అసాధ్యమైన సంఖ్యలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఆది దేవుడైన బ్రహ్మ ఈ చరాచర సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించాడు. అదే సంవత్సరాదిగా భావించాలి. చతుర్వగత చింతామణి అను గ్రంథంలో చెప్పారు. ఆనాటి నుంచి అనగా చైత్ర శుద్ధ పాఠ్యమిని సృష్టి పుట్టినరోజు పండుగగా చేసుకొంచు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కలుపుకుంటారు. నేను తీసుకున్న పుస్తకం ఆధారంగా ఆ రోజుకి ప్రభవనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజుకి ఈ పుస్తకాన్ని రాశారు. అప్పటికే ఎంత సంఖ్యను చెప్తే, మీరు పుట్టినరోజుగా భావించిన సంఖ్యను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 1972949088 పుట్టినరోజుగా పరిగణించాలంట. ఈ విధంగా మనం ఉగాది ఎందుకు చేసుకుంటాము, ఉగాదిని ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఎందుకు జరుపుకుంటాము అనే దానికి సంబంధించిన విషయాలు, ఇంకా ఇతరత్ర ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, మన సనాతన ధర్మాన్ని, మన సైన్స్ని కలుపుతూ నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, ఇంకా నా ఛానల్ ముందుకెళ్ళాలి అంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి కమెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.